అనదర్ బ్రేకింగ్ న్యూస్. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధినేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. మార్చిలో ప్లీనరీ సమావేశాల నిర్వహణ తర్వాత సిడబ్ల్యూసి సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో 23 మంది శాశ్వత సభ్యులతో పాటు 23 మంది శాశ్వత ఆహ్వానితులు, మరో 10 మంది ప్రత్యేక ఆహ్వానితులు, వివిధ రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు హాజరయ్యారు. రాహుల్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్త కమిటీని నియమించారు. ఈ కమిటీ ఇవాళ తొలిసారిగా భేటీ అయ్యింది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేనందున కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం తక్షణం తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాహుల్ నాయకత్వ పటిమకు పరీక్షగా భావిస్తున్న సార్వత్రిక ఎన్నికల వ్యూహాన్ని కూడా ఈ భేటీలో ఖరారు చేసే అవకాశాలున్నాయి. అది చూస్తున్నాం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధినేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సిడబ్ల్యూసి ఢిల్లీలో సమావేశమైంది. మార్చిలో ప్లీనరీ సమావేశాల నిర్వహణ అనంతరం సిడబ్ల్యూసి సమావేశం కావడం ఇదే మొట్టమొదటిసారి. ఈ సమావేశంలో 23 మంది శాశ్వత సభ్యులతో పాటు 23 మంది ప్రత్యేక ఆహ్వానితులు, మరో 10 మంది 23 మంది శాశ్వత ఆహ్వానితులు, 10 మంది ప్రత్యేక ఆహ్వానితులు, అలాగే వివిధ రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు కూడా హాజరైనట్లుగా సమాచారం. రాహుల్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓ కొత్త కమిటీని నియమించారు. అయితే ఆ కమిటీ ఇవాళ తొలిసారిగా భేటీ అవుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేనందున కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే రాహుల్ నాయకత్వ పైటకు పరీక్షగా భావిస్తున్న సార్వత్రిక ఎన్నికల వ్యూహాన్ని కూడా ఈ భేటీలోనే ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ సురేష్ నుండి తెలుసుకుందాం. సురేష్, మొత్తానికి అవిశ్వాస తీర్మానం మీద సుదీర్ఘంగా చర్చ జరిగిన తరువాత 2 రోజులకే రాహుల్ గాంధీ అధ్యక్షన తొలి సిడబ్ల్యూసి సమావేశం చాలా ప్రాధాన్యతతో కూడిందిగా భావించవచ్చు. మొత్తానికి ఈరోజు భేటీలో ఏ అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది, ఏ అంశాలు ఖరారు చేసే అవకాశం ఉంది? కాసేపటి క్రితమే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సోనియా గాంధీ, అలాగే మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, అంబికా సోని, ఆనంద్ శర్మ, మల్లికార్జున్ ఖర్గే అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సిడబ్ల్యూసీ లో మెంబర్స్ దాదాపుగా 23 మంది ఉన్నారు. పర్మనెంట్ ఇన్వైటీస్ ఉన్నారు. అలాగే మొత్తంగా సభ్యులందరినీ కూడా ఈ రోజు పిసిసి చీఫ్లను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో రాబోతున్నటువంటి 2019 లోక్సభ ఎన్నికలకు సమయత్తమైన అంశం పైన ప్రధానంగా పార్టీలో చర్చలు జరుపుకున్నారు. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి పిసిసి చీఫ్లు, లీడర్స్ అటెండ్ అయ్యారు. ముఖ్యంగా మాన్సూన్ సెషన్ లో రాబోతున్నటువంటి రేపు జరగబోతున్న మరోసారి ప్రారంభం కాబోతున్న మాన్సూన్ సెషన్ లో తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లో ఎన్నికలు కూడా అసెంబ్లీకి రాబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల విషయం పైన ప్రిపరేషన్స్, అలాగే కార్యవర్గాన్ని ఏఐసిసికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఓల్డ్ మెంబర్స్ కమిటీని కొనసాగుతుంది. ఆ కమిటీని ఏర్పాటు చేసే దిశగా కూడా రాహుల్ గాంధీ నూతన కార్యవర్గం విషయంపైన దృష్టి సారిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ మార్పుతో ఒక కమిటీని ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఈ అంశాలపైన ప్రధానంగా ఈ సమావేశంలో సిడబ్ల్యూసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చర్చలు జరపబోతున్నట్టుగా సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే ఇంకా సమావేశం పార్లమెంట్ అనెక్స్ లో కొనసాగుతుంది. సో
సురేష్, ఈ భేటీ ఎప్పటి వరకు సాగే అవకాశం ఉంది? మీరు అన్నట్లు త్వరలోనే 3 రాష్ట్రాల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇది యాక్చువల్గా ఒక సెమీఫైనల్గా భావించవచ్చు 2019 లోక్సభ ఎన్నికలకు ముందు. కాబట్టి ఇది చాలా క్రూషియల్ రాహుల్ గాంధీ అతనికి ఉన్నటువంటి క్యాపబిలిటీస్కి. ఈ పరిస్థితుల్లో ఏదైనా ప్రత్యేకమైన వ్యూహం దీంట్లో ఏమన్నా చర్చించే అవకాశం ఉందా ఈ 3 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని? ఖచ్చితంగా 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పైన ఏ రకంగా అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని మిత్రపక్షంతో కలుపుకొని నిలబెట్టిందో, కనీసం ఇప్పటికైనా 3 రాష్ట్రాల్లో చూసుకుంటే ఛత్తీస్గఢ్ లో 3 టర్మ్స్, అలాగే మధ్యప్రదేశ్ లో 3 టర్మ్స్, ఇటు రాజస్థాన్ లో వసుంధర రాజే ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టే దిశగా వారి ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకే ఈ సమావేశంలో చర్చలు జరిపేటువంటి అవకాశం కనపడుతున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల విషయంపై కూడా దృష్టి సారించబోతున్నారు. అందులో భాగంగానే ఏఐసిసి కార్యవర్గ కమిటీని ఏర్పాటు చేసే దిశగా కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనపడుతుంది. దాదాపు మధ్యాహ్నం వరకు కూడా ఈ సమావేశం ఉండేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం 3:30కు సంబంధించి ఏఐసిసి కార్యాలయంలో ఒక ప్రచారం కూడా ఏర్పాటు చేశారు. సిడబ్ల్యూసీ లో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశాలని ఏఐసిసికి సంబంధించి కార్యవర్గ కమిటీని ఏర్పాటు చేసుకోవడం, రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు దిశగా భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేయడం, 2019 జనరల్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి అంశాలపైన పార్టీ యొక్క వ్యూహాలు ఏ రకంగా ఉండాలి, ఏ అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, మేనిఫెస్టో ఏ రకంగా ఉండాలనే అంశం ఈ సమావేశంలో చర్చలు జరిగేటువంటి అవకాశాలని, ఇదే కాకుండా యూపీఏ 3 మిత్రపక్షాల విషయం పైన ఎవరితో జత కట్టాలి, ఎవరెవరు రీజనల్ పార్టీస్ కాంగ్రెస్ తో కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయనే అంశం పైన కూడా ఈ సమావేశంలో దృష్టి పెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సురేష్, అలాగే చెప్పండి, మాన్సూన్ సెషన్స్ యాక్చువల్లీ ఒక్కరోజే జరిగింది. అవిశ్వాస తీర్మానం వీగిపోవడం జరిగింది, అది అందరూ ఎక్స్పెక్ట్ చేసింది. అయితే ఇక్కడ క్రూషియల్గా మాన్సూన్ సెషన్లో కొన్ని బిల్లులను అయితే ఆమోదించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి కనపడుతోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉండిపోతుంది పర్టికులర్గా మాన్సూన్ సెషన్స్ మీద? ప్రస్తుతం మాన్సూన్ సెషన్ కొనసాగుతుంది. అవిశ్వాస తీర్మానం పైన శుక్రవారం రోజు పూర్తి స్థాయిలో చర్చ కూడా ముగిసినటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇండియా నరేంద్ర మోడీ ఫెయిల్యూర్ తీసుకున్న దృష్టి సారించి పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ వేదికగా ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు యూపీఏ మిత్రపక్షాలతో కలిసి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు కశ్మీర్ అంశం, దాంతోపాటు సెక్యూరిటీకి సంబంధించి, ఉమెన్ కి సంబంధించినటువంటి సేఫ్టీ లేదు ఇండియా వేడైనటువంటి అంశం, దాంతోపాటు జిఎస్టీ ఫెయిల్యూర్స్, డిమానిటైజేషన్ సంబంధించిన అంశం, ఇదే కాకుండా బ్లాక్ మనీ భారత్ తీసుకొస్తామన్నటువంటి అంశం, మోడీకి సంబంధించిన లలిత్ మోడీ కానీ నీరవ్ మోడీ అంశాలను తెరపై తీసుకొచ్చే అంశం పైన కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ఈ సమావేశంలో చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో సిడబ్ల్యూసీ లో కూడా నెక్స్ట్ మాన్సూన్ సెషన్ లో ఏ అంశాన్ని సోమవారం నుంచి లేవనెత్తాలనే విషయం పైన కూడా సమాలోచనలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్.